హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 29. కథను రచించిన వారు సుజాత గారు. వాయిస్ ఓవర్ మీ శ్వేత. వాళ్ళ అమ్మని కూడా కిందకి వెళ్ళిపోమని చెప్పి ఒక్కతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది దక్ష. అసలు జై మనసులో ఏముంది? ఆ వీడియో నిజమని నమ్ముతున్నాడా? అలా అనుకోగానే కన్నీళ్ళొస్తుంటాయి దక్షకి. నిజం చెప్తున్నాను. ఒక్కసారి మీతో మాట్లాడే ఛాన్స్ ఇవ్వచ్చు కదా! ఏం మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోతే నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది? వెంటనే లేచి వాళ్ళ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి తన ఫోన్ తెచ్చుకొని మళ్ళీ వచ్చి సోఫాలో కూర్చుంది. మళ్ళీ ఒకసారి ఆ వీడియోని చూస్తుంది. వెంటనే జైకి ఫోన్ చేస్తుంది. 2, 3 సార్లు ఫుల్ రింగ్ ఇస్తుంది. కానీ లిఫ్ట్ చేయడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. శ్రీవారు ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా! నిజంగా ఈ వీడియో నాకేం సంబంధం లేదు. మీరు నన్ను నమ్ముతున్నారా? ఈ ఫేక్ వీడియోని నమ్ముతున్నారు. అర్థం కావట్లేదు. ఒక్కసారి మాట్లాడొచ్చు కదా! నా తప్పు లేదు అని నేను చెప్పే అవకాశం కూడా మీరు నాకివ్వరా? ఇలా అనుకుంటూ చాలా బాధపడుతూ వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఉంటుంది దక్ష. తాతగారు దక్షని అలా వదిలేయాలా? లేకపోతారు. వెంటనే పైకొస్తారు. దక్ష అలా బాధపడుతూ ఉంటే ఆయనకు అస్సలు నచ్చలేదు. అలా అని జైతో మాట్లాడడానికి కూడా వీల్లేదు. దక్ష అలా కళ్ళు మూసుకొని ఉంటే తనని డిస్టర్బ్ చేయకుండా తన రూమ్‌లోకి వెళ్ళిపోతారు తాతగారు. ఒకరోజు తాతగారు ఆఫీస్‌లో కూర్చొని ఉంటే, ఎవరు? మీ ఫ్రెండొచ్చారని రిసెప్షనిస్ట్ ఫోన్ చేస్తుంది. పేరు తెలుసుకొని లోపలికి పిలుస్తారు శ్రీనివాసరావు గారు. అరే! ఎన్ని రోజుల తర్వాత కలుసుకుందాం. నీలకంఠం వచ్చి కూర్చో అంటాడు. ఇప్పుడు నేను మామూలు నీలకంఠ కాదు. చెన్నై మహానగరంలో ఒక గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్తగా పేరు సంపాదించాను. చాలా రోజుల తర్వాత ఇక్కడికి రావడంతో చిన్ననాటి స్నేహితుడివి కదా అని నిన్ను కలవడానికొచ్చాను అంటాడు. నా స్నేహితుడు ఇంత గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్త అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి నా చెయ్యి చూసి చెప్పు అంటారు శ్రీనివాసరావు గారు. నీ చెయ్యి చూసి చెప్తే నాకు ఖర్చవుతుంది. ఫీజు ఇవ్వాల్సిందే అంటాడు నీలకంఠ. ఏం కావాలి బాబు ఫీజు కింద? కొంపతీసిన ప్రాపర్టీ అంతా అడుగుతావా ఏంటి? అని సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుతారు. నా చెయ్యి కూడా చూడకపోయినా పర్వాలేదు కానీ, ఈ మధ్యనే నా మనవడికి పెళ్ళయింది. వాడి భార్యని ఎలాగైనా ఇక్కడికి తీసుకొస్తాను. చూసి చెప్తావా? అని అడుగుతారు. వాళ్ళిద్దరూ రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకొచ్చిచ్చినా చాలు. నేను వాళ్ళ జాతకం చెప్తాను అంటాడు నీలకంఠ. ఓకే. రేపు ఇదే టైంకి ఆఫీస్‌కి రా తెచ్చిస్తాను అంటారు శ్రీనివాసరావు గారు. ఆ రోజు ఇంటికి వెళ్ళగానే దక్ష తన చేత్తో మంచినీళ్ళ గ్లాస్ అందిస్తుంది. జై ఆ ఫోన్ ఇలా ఇవ్వు అని జై ఫింగర్ ప్రింట్ ఫోన్ మీద పడేలాగా చేస్తారు తాతగారు. తన ఫ్రెండ్ చెప్పినట్టుగానే తెల్లారి పొద్దున్న ఆ గ్లాస్ ఈ ఫోన్ మీద ఉన్న మొత్తం తీసుకెళ్లి నీలకంఠంకిస్తారు. ఇక్కడ కాదు నేనుంటున్న హోటల్ రూమ్‌కి వెళ్ళి పూజ చేసి చూస్తాను అంటారు. అన్నీ చూసి కొంచెం సేపు చెక్ చేసి పరిశీలించి విషయం శ్రీనివాసరావు గారికి ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడే ఆయన కళ్ళు తిరిగి ఆఫీస్‌లో కింద పడిపోతారు. ఫ్రెండ్స్ అందరికీ గుర్తొచ్చింది కదా! ఒకరోజు తాతగారు ఆఫీస్‌లో కింద పడిపోయారు. తాతగారు హాస్పిటల్ నుంచి రాగానే వెంటనే నీలకంఠంకి మళ్ళీ ఫోన్ చేస్తారు. నువ్వు చెప్పింది నిజమేనా శ్రీనివాసరావు? నువ్వు నా చిన్ననాటి స్నేహితుడివి. నీకు నేను ఎందుకు అబద్ధం చెప్తాను? నీ మనవడు, మనవరాలు కలిసుండే ప్రసక్తే లేదు. నీ మనవడు జాతకంలో భార్య వియోగం ఉంది. కానీ దీనికి పరిష్కార మార్గం కూడా ఉంది. అవునా? ఏంటది? ఎంత కష్టమైనా చేస్తాను చెప్పు. వాళ్ళిద్దరూ మాత్రం విడిపోకూడదు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని ఏడుస్తూ అడుగుతారు తాతగారు. శ్రీనివాసరావు నీ మనవరాలు దూరం శాశ్వతమవుతుంది. అదే నీ మనవడి భార్య ఇల్లు వదిలి వెళ్ళింది అంటే ఆ! అందుకని అలాంటి పరిస్థితి రాకుండా చూసుకో. నిజంగా తనేదైనా పొరపాటు చేసినా, వాళ్ళిద్దరూ ఏదైనా గొడవ పడ్డా, ఆ అమ్మాయిని మాత్రం బయటకు పంపించకు. అంటే ఏంటి? అప్పుడప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళకూడదా? అలా కాదు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎన్నాళ్ళైనా ఉండొచ్చు. కానీ
మన వాడితో గొడవ పడి వెళ్ళినా కానీ మీరే తనని ఏ విషయంలోనైనా బయటకు గెంటినా సరే ఇక ఆ దూరం శాశ్వతమవుతుంది. దీనిని మాత్రం ఎవరూ మార్చలేరు. అందుకని అలాంటి పరిస్థితి రాకుండా ఒకవేళ వాళ్ళిద్దరూ గొడవ పడ్డా ఇద్దరికీ నచ్చచెప్పి నువ్వు వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యి సరిపోతుంది అని ఉపాయం కూడా చెప్పి శ్రీనివాసరావు మనసు కుదుట పడేలా చేస్తారు నీలకంఠం. ఆ విషయాన్ని గుర్తు చేసుకుని దక్ష ఈ విషయం వినగానే భయం వేసింది. మన ఇంట్లో సంతోషాలన్నీ దూరం అయిపోతాయి అని బాధపడ్డాను. కానీ ఈ విషయం మీ ఇద్దరికీ తెలియకూడదు. అందుకే వాడు నిన్ను బయటకు పంపిస్తాడని నాకు కల వచ్చిందని నీకు అబద్ధం చెప్పాను. నిజానికి అసలు విషయం ఇది. ఆ మాట వినగానే భయం వేసింది. అందుకే తనకి ఒక పట్టు చీర కొని పంపించి మీనాక్షి అమ్మవారి దగ్గర పూజ చేయించి తెప్పించి బహుమతిగా ఇచ్చాను. ఎందుకంటే నువ్వెప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళకూడదు అని. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇల్లు వదిలి వెళ్ళకూడదు అని నీ దగ్గర ప్రమాణం చేయించుకున్నాను. ఇది నా స్వార్థం కోసం చెయ్యలేదురా. మీరిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండాలనే స్వార్థంతో చేశాను. ఇల్లు, ఈ కుటుంబం, నా మనవడు అందరూ నీ రాకతో సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని దూరం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నీ దగ్గర అలా మాట తీసుకున్నాను. ఒకవేళ వాడు కోపంలో ఏదైనా అన్నా కానీ నువ్వైతే ఇక్కడి నుండి వెళ్ళకూడదు. నాకు మాటిచ్చావు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు దక్ష అని బాధగా అనుకొని మళ్ళీ రూంలో నుండి బయటకు వచ్చి ఎవరితో ఏం మాట్లాడకుండా దక్ష దగ్గరికి వెళ్తాడు శ్రీనివాసరావు గారు. దక్ష బాధపడకురా. వాడి కోపం అంతా తాటాకు చప్పుడు. నీకు తెలుసు కదా తాతయ్య, మీకొచ్చిన కల నిజమవుతుందేమోనని భయంగా ఉంది. ఆ మాటకి బెదిరిపోతారు శ్రీనివాసరావు గారు. ఏంట్రా అలా అంటావు? మరేం చేయాలి తాతయ్య గారు? ఆ వీడియో చూడగానే ఇదంతా అబద్ధం అని నేను నమ్మాను అని నమ్మను అని ఒక్క మాట చెప్పుంటే నేనెంత సంతోషపడేదాన్ని. నా భర్తకి నా మీద ఎంత నమ్మకం అనుకునేదాన్ని. కానీ ఏం మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోయారు. ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. దక్ష, ఒకవేళ వాడు కోపంలో ఏదైనా అంటే వాడిని క్షమించమని అడుగు. అంతేకాని నువ్వు మాత్రం ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. తాతగారు, నాకు అర్థమైంది. నీ మనవడు ఏం చేస్తే అదే చేస్తాను. కానీ చెయ్యని తప్పుకి క్షమించమని మాత్రం అడగను. ఎప్పుడో కాలనీలో సరదాగా హోలీ ఆడుతుంటే నేను కింద పడుతుంటే ఒకడు పట్టుకున్నాడు. ఇంకొకడు దాన్ని ఫోటో తీశారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఫోటోలు ఇలా సోషల్ మీడియాలో వచ్చి నా జీవితాన్ని డిసైడ్ చేస్తాయని అప్పుడు నాకు తెలియదు తాతయ్య. అది కాదు. ఎందుకు తాతయ్య నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు? ఏం జరుగుతుందో నాకు కూడా తెలీదు. కానీ ఈ ఇంటి గడప దాటడానికి అని నాకు ప్రమాణం చేశావు. అది మాత్రం గుర్తు పెట్టుకొని నిర్ణయం తీసుకో. ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేను అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తాతగారు అలా బాధపడుతుంటే దక్షకి కూడా ఏదోలా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఇంట్లో ఎవరు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా అలాగే బాధపడుతూ కూర్చుంటారు. తాతగారైతే ఇంకా డీలా పడిపోతారు. ఏదో ఒకటి నేనే చెయ్యాలి అనుకొని జైకి ఫోన్ చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు ఎలా అనుకుంటారు శ్రీనివాసరావు గారు? జై ఆవేశంగా ఇంట్లోకి వస్తాడు. తనని చూడగానే ఇంట్లో అందరూ ఒక్కసారిగా లేచి నిలబడతారు. క్లాసులో టీచర్ వస్తే స్టూడెంట్స్ ఎలా నిలబడతారు అలాగా. ఏమైంది అల్లుడు గారు అనుకుంటూ చంద్రశేఖర్ గారు ముందుకొచ్చి అడుగుతారు. జై మాటలు వినిపించి దక్ష కూడా ఫాస్ట్గా మెట్లు దిగి కిందకొస్తుంది. ఏంట్రా, ఎందుకంత కోపంగా ఉన్నావు అని శ్రీనివాసరావు గారు కూడా జైని అడుగుతాడు. వాళ్ళ అమ్మా నాన్నతో ఇక్కడి నుంచి వెళ్ళమని జై దక్ష వైపు చాలా కోపంగా చూసి చెప్తాడు. అయ్యో, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని. చెప్పండి తాతయ్య అంటాడు. ఆ మాటతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. భయపడుతూ అనుకుంటారు శ్రీనివాసరావు గారు. అది కాదన్నయ్యా, బావా అని ఏదో చెప్తుంటే ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. మీరెవరు మాట్లాడకండి. నేను చూసుకుంటాను. ఏం చేయాలో నాకు తెలుసు. కానీ ఎవరికి మాట్లాడే అవకాశం ఇవ్వడు జై. అల్లుడు గారు ఇదేంటి ఇలా అంటున్నారు? నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను బాబు. అతనికి మా అమ్మాయికి మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా ఎవరో కావాలని చేశారు. వాళ్ళ నాన్న అలా మాట్లాడుతుంటే దక్ష గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. నేను చెయ్యని తప్పుకి మా నాన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అని బాధపడుతుంది.
అందరూ ఏదో చెప్తున్నారు కానీ దక్ష సైలెంట్‌గా ఉంటుంది. ఏంట్రా నీ గొడవ? ఎవరో ఏదో ఇలాంటి ఫేక్ వీడియో పెడితే అది నమ్మి నీ భార్యని తీసుకెళ్ళమని చెప్తావేంటి? అని శ్రీనివాసరావు గారంటారు. జైని మందలిస్తారు. నువ్వే వాడి దగ్గరికొచ్చి నాకేం తెలీదు అని ఒక్క మాట చెప్పు అంటారు వర్ధిని గారు. ఏం చెప్పాలి పెద్దమ్మా? నేను చెప్పాల్సిందంతా ఇందాకే చెప్పాను. ఇక చెప్పాల్సిందేమీ లేదు. అక్క ప్లీజ్ ఏదో ఒకటి చెప్పి బావని కన్విన్స్ చెయ్యి. అంతేకాని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళకు అంటాడు రాకీ. అందరూ అలాగే చెప్తూ ఉంటారు. తాతగారు మాత్రం కళ్ళతోనే అభ్యర్థిస్తూ ఉంటారు. శ్రీవారు అని ముందుకొస్తుంది దక్ష. వెళ్ళిపో దక్ష. ఈ ఇంట్లో నుంచి మా అందరి జీవితాల్లో నుంచి వెళ్ళిపో. శాశ్వతంగా వెళ్ళిపో. నేనెందుకు వెళ్ళాలి? అంటుంది దక్ష. నేనేం తప్పు చేశాను? జై ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకొని 2 సెకన్ల తర్వాత కళ్ళు తెరిచి వీడియోలోది మొత్తం గుర్తు చేసుకొని దక్ష చేయి పట్టుకొని బయటకు తీసుకొచ్చి అక్కడ అలా వదిలేసి లోపలికి వెళ్ళిపోతాడు. జై లోపలికొస్తుంటే కుటుంబ సభ్యులు మొత్తం దక్ష కోసం వదిన, అక్క అనుకుంటూ బయటకు వెళ్తున్నారు. దక్ష అక్కడ నిలబడి ఏడుస్తూ ఉంటుంది. దక్ష అని పెద్దగా అరిచి కళ్ళు తెరుస్తాడు. తాతగారు ఎంత పెద్దగా అరిచారు అంటే ఇంట్లో ఉండేవాళ్ళు అందరూ తాతగారి రూమ్‌లోకి వెళ్తారు. అలా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తాడు. తాతగారు తన రూమ్‌లోనే ఉన్నారు. తాతయ్య ఏంటి? అని అందరూ పక్కన కూర్చొని కంగారుగా అడుగుతూ ఉంటారు. ఒళ్ళు గబగబా ఒకళ్ళు గబగబా వాటర్ పోసి తీస్తారు. తాతగారు గబగబా నీళ్లు తాగి తన మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ ఉంటారు. తాతయ్య ఏమైంది? అంటూ బీపీ టాబ్లెట్ కూడా తెచ్చిస్తారు. అది తాతయ్య, అది దక్ష. తాతయ్య, వదిన పైనే ఉంది. ఎవరిని రానివ్వడం లేదు. ఒక్కతే కూర్చుని ఏడుస్తుంది. అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. ఆ మాటలు వినగానే అంటే నేనిదంతా కలగన్నానా అని అనుకోగానే ఆయన మనసంతా హాయిగా ఉంటుంది. హమ్మయ్య! ఏం కాలేదు. ఏం కాకూడదు కూడా. చెయ్యిలా చేయడానికి నేనొప్పుకోను. వాడి మీద కోపంగా అరుస్తాను కానీ దక్షని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనివ్వను. ఎందుకు తాతయ్య అంత భయపడతారు? అన్నయ్య వదినని ఇంట్లో నుంచి ఎందుకు పంపిస్తాడు? అని అడుగుతారు. ఓహో! నేను మనసులో అనుకోకుండా పైకి అనేశాను అనుకుంటారు తాతగారు. అదేం లేదురా భయపడకండి. తాతయ్య అలా ఎప్పటికీ జరగదు. అవును తాతయ్య అలా ఎప్పటికీ జరగదు. అన్నయ్య కోపంలో అలా అంటే మాత్రం వదిన వెళ్ళిపోతానంటే మేమంతా చూస్తూ ఉంటామా? అన్నయ్య మీద పోట్లాడతాం అంటాడు లడ్డు. వదినని బయటికి పంపించకు అని గట్టిగా చెప్తాం. అవును తాతయ్య. నేను అక్క వైపు సపోర్ట్‌గా నిలబడతాను. అసలు బయటకు వెళ్ళడం ఏంటి? తాతయ్య ఇలా జరగనివ్వను అని రాకీ, రమ్య గట్టిగా చెప్తారు. సరదాగా ఆడేటప్పుడు కొంతమంది జై వైపు, కొంతమంది దక్ష వైపు చేరతారని కానీ ఇప్పుడు మాత్రం అందరూ దక్ష వైపు నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నారు. అలా అందర్నీ చూడగానే చంద్రశేఖర్, అరుణ, శ్రేష్ఠ ముగ్గురు చాలా సంతోషపడ్డారు. వీళ్లతో పాటు శ్రీనివాసరావు గారు కూడా ఆ మాటల్ని విని చాలా సంతోషపడ్డారు. అవును, నేను కూడా తన వైపు నిలబడి జరగబోయేదాన్ని ఆపాలి అని మనసులో అనుకుంటూ శ్రీనివాసరావు గారు అనుకుంటారు. మనమంతా ఇక్కడే ఉంటే ఎలా? పదండి దక్ష దగ్గరికి వెళ్దాం అని అందరూ రూమ్‌లో నుంచి బయటకు వస్తారు. అప్పుడే జై లోపలికొచ్చి దక్ష అని గట్టిగా పిలిచాడు. కాదు కాదు అరిచాడు. ఆ పిలుపుకి ఒక్కసారిగా అందరూ దక్ష దగ్గరికి వెళ్దాం అనుకున్న వాళ్ళు వెనక్కి తిరుగుతారు. జైని చూడగానే అందరికీ కొంచెం టెన్షన్‌గా ఉంటుంది. ఇక తాతగారి పరిస్థితి అయితే చెప్పే పనిలేదు. ఇందాకొచ్చిన కల నిజమవుతుందేమోనని భయంతో రాకీ చేయి పట్టుకుంటాడు. రాకీ కూడా తాతగారిని గట్టిగా పట్టుకొని నిలబడతాడు. జై మాటలు వినగానే దక్ష కూడా గిన్నెకొస్తుంది. పాపం బాగా ఏడ్చిందేమో, మొహం పీక్కుపోయి ఉంటుంది. నిజానికి అందరి మొహాల్లోనూ ఆందోళన కనిపిస్తుంది. నిజంగా నీకేం తెలీదు కదా? అని మళ్ళీ తన కళ్ళలోకి చూసి అడుగుతాడు. నిజంగా నాకేం తెలీదు అని మొదట చెప్పినట్టుగానే అలాగే చెప్తుంది. జై ఫాస్ట్‌గా బయటికి వెళ్లి ఒక వ్యక్తి మెడ మీద చెయ్యి వేసి తీసుకొచ్చి దక్ష కాళ్ళ మీద పడేస్తాడు. దక్ష 2 అడుగులు వెనక్కి వేస్తుంది. పాపం జై బాగా కొట్టినట్టున్నాడు. ముక్కు, మూతి ఏకమై రక్తంతో తడిసిపోయి ఉంటుంది. 2 చేతులు వెనక్కి కట్టేసి ఉంటాయి. అతను తలెత్తి సారీ అంటాడు. అతను ఎవరంటే ఆ వీడియోలో ఉన్న అబ్బాయి. అతన్ని చూడగానే ఒక్కసారిగా
అందరికీ ఆవేశం పొంగుకొస్తుంది. రాకీ ఫాస్ట్‌గా స్టోర్ రూమ్‌లోకి వెళ్లి హాకీ స్టిక్స్ తీసుకొచ్చి తను ఒకటి ఉంచుకొని మిగతావి ఆది వాళ్ళకిచ్చి చెప్పరా? ఎవరు నువ్వు? ఇలాంటి ఫేక్ వీడియోలు అప్‌డేట్ చేసి ఆ అమ్మాయిని ఏడిపిస్తుంటావా? అని బాగా కొడుతూ ఉంటాడు. ఇక లడ్డు, ఆది కూడా వదలరు. వీళ్ళ దెబ్బలు తట్టుకోలేక చేతులడ్డం పెట్టి నన్ను కొట్టకండి ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఇప్పటికి మీ అన్నయ్య కొట్టిన దెబ్బలకి లోపల పార్ట్స్ ఏమీ పనిచేయట్లేదు. వీళ్ళని ఆపమని చెప్పండి సార్. చచ్చిపోయేలా ఉన్నాను అని ఏడుస్తూ ఉంటాడు. జై దక్ష జై వైపు చూస్తుంది. జై కళ్ళల్లో అదే కోపం, మొహంలో సీరియస్నెస్. అంటే మీరు వెళ్ళింది ఇతను తీసుకొని రావడానికా? నా మీద అపోహతో కాదా? అని కాస్త నెమ్మదించి కళ్ళు తుడుచుకుంది దక్ష. అలా అనుకోగానే ఇప్పటిదాకా చాలా భారంగా అనిపించిన ఈ విషయం దూదిపింజలాగా ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది. జై కూడా దక్ష వైపు చూస్తాడు. అనవసరంగా ఏదో ఊహించుకున్నాను అనుకుని జై వైపు చూడలేదు. తలదించుకుంది. అరే ఇక ఆపండి. ఇంకా కొడితే చస్తాడు అని శ్రీనివాసరావు గారు చెప్పడంతో అందరూ ఆపుతారు. ఎందుకురా ఇలా చేశావు? ఆ రోజు చెప్పాను నా కూతుర్నిచ్చి పెళ్లి చేసే ఉద్దేశం లేదు అని. అంతటితో ఆ విషయాన్ని వదిలేయాలి కానీ ఇలాంటి వీడియోలు పెట్టి తన గురించి తప్పుగా మాట్లాడే అవకాశం అందరికీ ఇచ్చావు అని చంద్రశేఖర్ గారి ఆవేశంతో ముందుకొస్తారు. శ్రీనివాసరావు గారు అతన్ని ఆపుతాడు. లడ్డూ చేతిలో నుంచి ఆ స్టిక్ తీసుకొని శ్రేష్ఠ కూడా కొడుతుంది. చూడరా, నీ వల్లే మా అక్క ఎంత ఏడుస్తుందో, మానసికంగా ఎంత బాధ నీకు తెలుసా అని ఆపకుండా కొట్టడంతో సౌమ్య, ఐశ్వర్య తనని ఆపి పక్కకి తీసుకొస్తారు. స్టిక్ పక్కన పడేసి ఏడుస్తూ ఉంటుంది శ్రేష్ఠ. ఇక ఆపండి అని చెప్పి జైవాడికి కొంచెం మంచినీళ్ళిచ్చి మొహం తుడుచుకోమని ఒక టవల్ ఇస్తాడు. ఇప్పుడు ఏం జరిగిందో నిజం చెప్పు. జరిగింది జరిగినట్టు చెప్పు. నిజం మాత్రమే చెప్పు. నువ్వు చెప్పింది అబద్ధమని తెలిసిందో ఇక్కడ నీ ప్రాణాలు తీసి పాతి పెట్టేస్తాను. చెప్పు అని గట్టిగా అరుస్తాడు. జై గట్టిగా అరుస్తూ చెప్తాడు. ఆ అరుపుకి అతను దడుచుకుంటాడు. చెప్తాను చెప్తాను సార్ అంటాడు భయపడుతూ. మీ అందరూ ఏంటి అలా సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉంటారా? వాడు చెప్పిందంతా వీడియో తీసి ఇప్పటికిప్పుడు ఆ వీడియోని మీరు అప్లోడ్ చేయండి. ఇది చేసిన వాళ్ళకి దిమ్మ తిరిగిపోవాలి. అవును దక్ష, తప్పు లేదని అందరికీ తెలియాలి. వీడియో తీయండి అంటారు శ్రీనివాసరావు గారు. జై చెప్పింది మొదలు అందరూ వీడియోస్ ఆన్ చేసి రెడీగా పెట్టుకుంటారు. పిల్లలే కాదు, శ్రీనివాసరావు గారు, చంద్రశేఖర్, అరుణ అందరూ తమ తమ ఫోన్లతో రెడీగా పెడతారు. తన భర్త ఏం చేయబోతున్నాడో అర్థం చేసుకొని తన వైపు చూస్తూ ఉంటుంది దక్ష. చదువుకునేటప్పుడు నేను దక్షని ఇష్టపడి ప్రేమించిన మాట నిజమే. నాకు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను అని అడిగాను. దక్ష తను చదువుకుంటుంది, ఇప్పుడే పెళ్ళేంటి అని చాలా మర్యాదగా చెప్పాడు. నేను అంతటితో ఆ విషయాన్ని వదిలేశాను. పూణే వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటూ ఉన్నాను. రీసెంట్‌గా నేను కంపెనీకి వెళ్ళాను. వాళ్ళ ఎండీని కలవడానికి. కొంచెం లేటు ఉండడంతో పాత ఫోటోస్, వీడియోస్ అన్నీ చూస్తూ ఉన్నాను. వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్ రిసెప్షన్‌లో పెట్టాల్సిందని చెప్పారు. కానీ అటు నుంచి వెళ్తున్న ఒక వ్యక్తి ఆ వీడియో చూశాడనే విషయం నాకు తెలీదు. నేను అలాగే ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళాను. కొద్దిసేపటి తర్వాత ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నన్ను పిలిచి నా సెల్ ఫోన్ కూడా లోపలికి తెప్పించి ఇందాక నువ్వు చూసిన వీడియో ఒకసారి ఓపెన్ చేయి అని అడిగారు. నేను వెంటనే ఓపెన్ చేసి ఇచ్చాను. ఆ వీడియో వాళ్ళు చూడగానే ఎందుకో తెలీదు చాలా సంతోషపడ్డారు. ఈ వీడియోని నాతో మాట్లాడుతూనే వాళ్ళు సెల్‌కి ఫార్వర్డ్ చేసుకున్నారు. కానీ ఆ విషయాన్ని నేను పెద్దగా గమనించలేదు. ఆ కంపెనీలో పని పూర్తవ్వగానే వెళ్ళిపోయాను. 2 రోజుల తర్వాత సోషల్ మీడియాలో దక్ష కలిసి ఉన్న వీడియో అప్లోడ్ అయింది. అప్పుడే నాకు అర్థమైంది ఆ వీడియోని ఆ రోజు వాళ్ళు సేవ్ చేసుకున్నారు అని. అది చూడగానే నేను కూడా షాక్ అయ్యాను. ఆ వీడియోలో ఉన్నదంతా నిజం కాదు. అక్కడ అందరం కలిసి హోలీ ఆడుకునేది నిజమే. ఒక అమ్మాయి, అబ్బాయి హగ్ చేసుకుంటే మార్ఫింగ్ ద్వారా మా ఇద్దరి ఫేసులు పెట్టారు. నిజంగా ఎవరు పెట్టారేంటి నాకు కూడా తెలీదు. ఏది ఏమైనా నా ఫోన్‌లో నుంచి వీడియో బయటకొచ్చేలా చేశారు. నిజంగా ఆ ఫోటోస్‌లో ఉన్న అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ఫోటోలు ఎవరో మార్ఫింగ్ ద్వారా పెట్టారు. ఎవరో ఇలా ఫోటోలు పెట్టడం వల్ల ఆ అమ్మాయి కాదు, నాకు కూడా ప్రాబ్లమ్. నాకు పెళ్లయింది. నా వైఫ్‌కి నాకు ఈ విషయం మీద గొడవ కూడా జరిగింది. అందరితో పాటు ఈ విషయాన్ని నా వైఫ్ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి ఇలాంటి వీడియోలు నమ్మకండి అని రిక్వెస్ట్ చేశాడు కూడా.
ఇప్పుడే ఇక్కడే మీ అందరి ముందు నా దగ్గర వీడియో కూడా డిలీట్ చేస్తున్నాను అని డిలీట్ చేసి చూపిస్తాడు. తర్వాత దొంగ చూపులు చూస్తూ హమ్మయ్య అనుకుంటాడు. అది జై గమనిస్తాడు. అందరూ అక్షరం కూడా పొల్లిపోకుండా అదంతా వీడియో తీసి క్షణాల్లో అప్డేట్ చేస్తారు. అతను ఏ కంపెనీకి వెళ్ళాడో అక్కడ సీసీటీవీ కెమెరాలో చూడు. జై ఇదంతా ఎవరు చేశారో తెలుస్తుంది అంటారు. శ్రీనివాసరావు గారు, అవసరం లేదు తాతయ్య, ఇదంతా ఎవరు చేశారో నాకు తెలుసు. ఇప్పుడు ఈ వీడియో అప్డేట్ చేశాక వాళ్ళ ప్లాన్ రివర్స్ అయిందని వాళ్ళకే తెలుస్తుందిలే. అందరూ ఒకేసారి అప్డేట్ చేయడంతో ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ చాలా మంది రియలైజ్ అవుతారు. శ్రీనివాసరావు గారికి ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళు అయ్యో, ఎవరో చేసిన తప్పుకి అనవసరంగా మీ మనవరాళ్ళని అందరూ ఏదో అన్నారు అని సారీ చెప్పడానికి ఫోన్ చేస్తారు. 1, 2 ఫోన్ కాల్స్ వినగానే శ్రీనివాసరావు గారికి చాలా సంతోషం అనిపిస్తుంది. అందరూ వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేస్తూ ఉంటారు. అది చూసిన వాళ్ళు అది కూడా కంపల్సరీగా చూశారు. తన తప్పు లేదు అని అర్థం చేసుకున్నారు. మిగతా వాళ్ళ సంగతి ఊరి ప్రపంచం ఏమనుకుంటుందో నాకు సంబంధం లేదు. నా కుటుంబ సభ్యులకి నిజం తెలిసింది కాదు, నా భర్త నిజం తెలిసేలా చేశారు. దాక్షకిప్పుడు సంతోషంతో కన్నీళ్లొస్తున్నాయి. పాపం రా, చాలా ఏడుస్తుంది. వెళ్ళి తనని ఓదార్చు అంటారు శ్రీనివాసరావు గారు. అవునరా, చాలా బాధపడుతుంది. వెళ్ళి కొంచెం సర్ది చెప్పు అంటారు వర్ధిని గారు. ఎందుకు చెప్పాలి? ఆ మాటకు అందరూ ఒక్కసారిగా షాక్‌తో దక్ష వైపు, జై వైపు మార్చి మార్చి చూస్తుంటారు. ఎందుకు ఓదార్చాలి తాతయ్య? తనకి తెలీదా? తను ఏ తప్పు చేయలేదు. ఇలాంటి ఫేక్ వీడియోస్ ఎన్ని చూసినా నా భర్త వాటిని నమ్మరు. నిజం తెలుసుకుంటారు. నా భర్త నాకు ఏ ప్రాబ్లం రానివ్వడు. ఒకవేళ వచ్చినా తను చూసుకుంటాడు అని ఒక్క విషయంలో కూడా నీ మనవరాలికి నా మీద నమ్మకం లేదా? అది కాదు శ్రీవారు. మీరు ఏం మాట్లాడకుండా వెళ్ళేసరికి భయమేసింది అని నెమ్మదిగా చెప్పింది. జై దక్షతో ఏం మాట్లాడకుండా చూడండి తాతయ్య. నాకు ఓదార్చడం, బ్రతిమలాడడం, సారీలు, థ్యాంక్స్‌లు చెప్పడం రాదు. కానీ తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవడం వచ్చు. ఇలాంటిది ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇది కాదు, ఏదైనా సరే తనకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఆ ప్రాబ్లమ్ తన దాకా వెళ్ళకుండా నేను అడ్డుగా నిలబడి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం తెలుసు. అంతేగాని ఓదార్చడం నాకు రాదు అంటాడు. జై అలా మాట్లాడుతుంటే అంతే బాధలో కూడా దక్షకి నవ్వొచ్చి చెయ్యడ్డం పెట్టుకొని నవ్వుతూ కంట్రోల్ చేసుకుంటుంది. నా మీద ప్రేమని ఇంత సీరియస్‌గా ఇలా కూడా చెప్తారా అని మనసులో అనుకుంటుంది. జై సీరియస్‌గా చూసేసరికి సైలెంట్ అవుతుంది. జై మాటలు వింటుంటే అందరికీ హ్యాపీగా అనిపిస్తుంది. చంద్రశేఖర్, అరుణ అయితే కూతురు మీద అల్లుడు చూపిస్తున్న ప్రేమకు మురుసుకుపోతారు. ఇక వాళ్ళ తమ్ముడు రాకీ అయితే ఇది నిజమైన ప్రేమ అంటే మనం కూడా మన జీవితంలో వచ్చే వాళ్ళని ఇలాగే బాగా చూసుకోవాలని మనసులో అనుకుంటారు. ఇక అమ్మాయిలైతే అన్నయ్య కోపగించుకోవడం మాత్రమే చూశాను, వదిన అంటే ఎంత ప్రేమ అనుకుంటారు. ఇక శ్రీనివాసరావు గారికైతే సంతోషం మాటల్లో వర్ణించలేం. చిన్న పిల్లాడిలాగా వంట మనిషి దగ్గరికి వెళ్ళి ఈరోజు చాలా మంచి రోజు, అది ఇది అని ఆర్డర్లు వేస్తూ ఉంటాడు. నిజమే తాతయ్య, నువ్వు చెప్పినట్టు నాకు కోపంగా ఉండొచ్చు. అంతేకాని ఇలాంటి చెత్త వీడియోలు చూసి నన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయిని అనుమానించడం చేత కాదు. ఎందుకంటే నేను మీ మనవణ్ణి. తను నా భార్య. తనకు ప్రాణం. తన మీద అనుమానపడడం అనేది ఈ జన్మకు జరగదు. ఈ జన్మకి కాదు, ఏ జన్మలో జరగదు అని దక్ష మీద ఉన్న నమ్మకాన్ని మరొకసారి చెప్తాడు. జై తన గురించి అలా మాట్లాడుతుంటే ఇక కంట్రోల్ చేసుకోలేక దక్ష గట్టిగా హత్తుకుంటుంది. జై తనని మెల్లిగా విడిపించి, నా వైఫ్ చెప్పింది పబ్లిక్‌లో రొమాన్స్ చేయకూడదు అని. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళంతా మన ఏజ్ వాళ్ళే. అందుకని ఇలా ఎప్పుడూ చేయకూడదు. నా వైఫ్ నాకు ఈ మాట చాలా ప్రేమగా చెప్పింది. నేను తన మాట వినేలాగా చేసుకుంది అని చెప్పి అలాగే సీరియస్‌గా మెయింటైన్ చేస్తూ తన రూమ్‌లోకి వెళ్ళి గబగబా వెళ్ళిపోతాడు. మరిక తర్వాత ఏం జరగబోతుంది, ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.